హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. 2023లో స్ట్రేట్ తెలుగు సినిమాలు చాలానే వచ్చాయి అండ్ వాటిలో చాలా హిట్ అయ్యాయి కూడా. రీసెంట్గా మేము బెస్ట్ తెలుగు మూవీస్ ఇన్ 2023 అనే ఒక వీడియో చేసాం, ఒకసారి చెక్ చేయండి. అలాగే 2023లో చాలా వెబ్ సిరీస్లు కూడా వచ్చాయి. దీని గురించి కూడా బెస్ట్ వెబ్ సిరీస్ ఆఫ్ 2023 అని ఇంకో వీడియో చేసాం, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ అన్ని మూవీస్ అండ్ సిరీస్ కవర్ చేసి ఇంకేం చూడాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో మీకోసమే. 2023లో మన తెలుగులోనే కాదు అదర్ లాంగ్వేజెస్లో కూడా మంచి సినిమాలు వచ్చాయి. వాటిలో మేము తెలుగులో డబ్ అయిన 20 బెస్ట్ ఫిల్మ్స్ లిస్ట్ తీసాం. ఇంకా లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. సప్తసాగరాలు దాటి అండ్ జిగర్తండ XX మూవీస్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం కాబట్టి ఆ మూవీస్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా మూవీస్ లిస్ట్ చూసేద్దాం. నెంబర్ 1 రోమాంచం. సింపుల్ స్టోరీతో వచ్చి మలయాళంలో 2023 బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ సినిమా. ఈ మూవీని ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ముఖ్యంగా మీ క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి చూస్తే మీ కాలేజ్ టైంలో బ్యాచిలర్ రూమ్లో ఉన్నప్పటి లైఫ్ మళ్ళీ గుర్తుకొస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా చేసే కామెడీ ఎంటర్టైనర్ ఈ రోమాంచం. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. ఈ సినిమాకి సీక్వెల్ కూడా తొందరలోనే రాబోతుంది. నెంబర్ 2 చిత్తా. సెన్సిటివ్ టాపిక్స్ పైన రియలిస్టిక్గా మూవీస్ని తీయడం తమిళ్ ఫిల్మ్ మేకర్స్ తీసినంత ఎఫెక్టివ్గా ఎవ్వరూ తీయలేరు. ఈ చిత్తా కూడా అలాంటిదే. స్లో పేస్ నరేషన్తో నడిచే ఎమోషనల్ కథ. మన తెలుగులో కూడా చిన్న అనే పేరుతో రిలీజ్ అయింది. సిద్ధార్థ్ యాక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 3 గుడ్ నైట్. గురక అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్య. అదే పాయింట్ పైన ఎంటర్టైనింగ్ వేలో తీసిన హిట్ కొట్టిన సినిమా ఈ గుడ్ నైట్. గురక వల్ల ఒక కపుల్ మధ్యలో వచ్చే కాంప్లికేషన్స్ని కొంచెం ఫన్నీగా అండ్ కొంచెం ఎమోషనల్గా చూపించిన విధానం బాగుంటుంది. సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలి అనుకుంటే ఈ గుడ్ నైట్ మూవీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇది హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 4 మహావీరన్. ఈ సినిమా ఐడియా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిరికివాడు తనకి మాత్రమే వినిపించే ఒక వాయిస్ వల్ల ఎలా మహావీరుడిగా మారాడు అనేది మెయిన్ థీమ్. హీరో క్యారెక్టరైజేషన్, కొన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ మూవీలో. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ అనిపించినా ఓవరాల్గా ఈ మహావీరన్ వర్త్ వాచింగ్ మూవీ. ఈ మూవీ తెలుగులో ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 5 హాస్టల్ బాయ్స్. కన్నడలో సూపర్ హిట్ అయిన హాస్టల్ హుడ్గారు బేకాకిద్దరే అనే కామెడీ మూవీ తెలుగులో హాస్టల్ బాయ్స్ పేరుతో రిలీజ్ అయింది. తెలుగులో కూడా బాగానే ఆడింది. ఈ సినిమాలో అసలు స్టోరీ అంటూ ఏమీ ఉండదు, కానీ హాస్టల్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసిన బాయ్స్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ ఈటీవీ విన్లో ఆల్రెడీ స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీ దగ్గర సబ్స్క్రిప్షన్ లేకపోతే ఇప్పుడు ఆహాలో కూడా స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 మార్క్ యాంటనీ. టైం ట్రావెల్ కాన్సెప్ట్ని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మాట్లో బ్లెండ్ చేయడం చాలా కష్టం, కానీ ఈ మూవీ దాన్ని అచీవ్ చేసిందని చెప్పొచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ని ఫాలో అవుతూనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఎస్జే సూర్య కామెడీ ఇందులో వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్స్. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, ఒక లుక్ వేసేయండి. నెంబర్ 7 పార్కింగ్. రీసెంట్గా తమిళ్లో బ్లాక్ బస్టర్ అనే ఈ చిన్న సినిమా మనం రెగ్యులర్గా చూసే పార్కింగ్ ఇష్యూ పైన తీశారు. పాయింట్ చిన్నదే అనిపించినా దానివల్ల ఇద్దరు వ్యక్తులు ఈగోస్ వల్ల ఎంత దూరం వెళ్ళారు, వాళ్ళ లైఫ్స్ ఎలా చేంజ్ అయ్యాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు. ఎక్కడా బోర్ కట్టని మంచి థ్రిల్లింగ్ డ్రామా చూడాలి అనుకుంటే ఈ పార్కింగ్ తెలుగు ఆడియోతో హాట్స్టార్లో చూసేయండి. నెంబర్ 8 కాదల్ ద కోర్. ద గ్రేట్ ఇండియన్ కిచెన్ డైరెక్టర్ జియో బేబీ మళ్ళీ ఈ కాదల్ ది కోర్తో ఒక సోషల్ ఇష్యూని అడ్రస్ చేశాడు. మమ్మూట్టి లాంటి పెద్ద స్టార్ ఇలాంటి క్యారెక్టర్ని ఒప్పుకొని చేయడం అందరినీ షాక్కి గురి చేసింది. ఇది కొంచెం స్లో పేస్ మూవీ అయినప్పటికీ మమ్మూట్టి పెర్ఫార్మెన్స్ అండ్ LGBTQ కమ్యూనిటీ కాన్సెప్ట్ని సెన్సిటివ్గా ప్రజెంట్ చేసిన విధానంతో సినిమాలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతాం. ఈ మూవీ ప్రైమ్లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 9 2018. కేరళ ఫ్లడ్స్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ మూవీ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ మనల్ని ఎమోషనల్ చేస్తుంది. ఫ్లడ్ సీన్స్ క్యాప్చర్ చేసిన విధానం సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్స్. ఈ మూవీ సోనీ లివ్లో తెలుగు ఆడియోతో కూడా అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 10 దాదా. రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయిన హాయ్ నాన్న కాన్సెప్ట్కి కొంచెం దగ్గరగా ఉంటుంది ఈ మూవీ ప్లాట్. కొన్ని సీన్స్ బోర్ అనిపించినా క్లైమాక్స్ సీన్స్ చాలా ఎమోషనల్గా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమా ఎక్కువ మందికి కనెక్ట్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఇందులో ఉన్న ఎమోషనల్ కంటెంట్. ఒకవేళ మీరు ఈ మూవీని ఇంకా చూడకపోతే ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 11 అయోధ్య. తమిళ్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో యాక్టర్ శశికుమార్ లీడ్ రోల్ చేసినప్పటికీ రిలీజ్ అయిన తర్వాత క్రెడిట్ అంతా ఇందులో ఇంకో ప్రామినెంట్ రోల్ చేసిన ప్రీతి అస్రానీకే వెళ్ళింది. కథగా చాలా సింపుల్గా ఉన్నా ఇందులో కూడా ఎమోషనల్ కంటెంట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ మూవీ జీ5లో తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 12 విడుదల పార్ట్ 1. తమిళ్లో వెట్రిమారన్ సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తీసిన సినిమాలు మన తెలుగులో కూడా రీమేక్ చేశారు. విచారణ ఇలాంటి సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. ఆయన డైరెక్షన్లో వచ్చిన మూవీనే ఈ విడుదల. ఇందులో కమెడియన్ సూరి ఫస్ట్ టైం ఒక సీరియస్ రోల్లో చేశారు అండ్ విజయ్ సేతుపతి కూడా ఒక కీ రోల్ ప్లే చేశారు. కొంచెం స్లో పేస్తో ఉన్న ఈ మూవీ రా అండ్ రస్టిక్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. ఇది కూడా జీ5లో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 13 స్వప్న సుందరి. మన తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ ఇది. ఒక లక్కీ డ్రాలో కార్ గెలుచుకున్నాక ఒక ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ని ఫన్నీగా ప్రజెంట్ చేసిన ఈ మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ కామెడీ సినిమాని మిస్ అయ్యి ఉంటే వెంటనే హాట్స్టార్లో చూసేయండి. నెంబర్ 14 ఆగస్ట్ 16, 1947.
డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ప్రొడ్యూస్ చేసిన ఈ పీరియాడిక్ డ్రామా రెగ్యులర్ ప్యాట్రియాటిక్ మూవీస్లా కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో తీశారు. అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నప్పటికీ సినిమా అంతా ఎంగేజింగ్గా ఉంటుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నంబర్ 15 ఇరుకపాట్రు. ఓన్లీ తమిళ్లో రిలీజ్ అయిన ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోతో రిలీజ్ చేశారు. ప్రజెంట్ జనరేషన్లో కపుల్స్ ఫేస్ చేస్తున్న కొన్ని స్ట్రగల్స్ అండ్ ఒక హెల్తీ అండ్ హ్యాపీ రిలేషన్షిప్ కోసం ఏం చేయాలి అనే కాన్సెప్ట్తో చాలా బాగా ప్రజెంట్ చేసిన మూవీ ఇది. ఒక మంచి డ్రామా మూవీ చూడాలి అనిపిస్తే వెంటనే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో చూసేయండి. నంబర్ 16 పోర్తొలిల్. తమిళ్లో రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ మూవీ 2023లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్స్ అని చెప్పొచ్చు. సీరియల్ కిల్లింగ్స్ కాన్సెప్ట్తో ఎన్ని సినిమాలు వచ్చినా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకపోతే ఆడియన్స్ ఆ మూవీని యాక్సెప్ట్ చేయలేరు. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ మూవీలో ఉంటుంది అండ్ మూవీ మేకింగ్ కూడా డీటెయిల్గా ఉండడంతో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ మూవీ సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి. నంబర్ 17 తంకం. మలయాళంలో వచ్చిన ఈ మూవీ గోల్డ్ బిజినెస్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఒక మర్డర్ వల్ల ఈ బిజినెస్ చేస్తున్న మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ లైఫ్లో వచ్చిన సిచ్యువేషన్స్తో సినిమా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు. అయితే అన్ని మలయాళం మూవీస్ లాగే ఇది కూడా చాలా స్లో పేస్డ్ మూవీ. సో డ్రామాని చూడగలం అనుకుంటే ఈ మూవీని వెంటనే అమెజాన్ ప్రైమ్లో చూసేయండి. నంబర్ 18 ఇరట్ట. యాక్టర్ జోజు జార్జ్ డ్యూయల్ రోల్ చేసిన ఫస్ట్ మలయాళం మూవీ ఇది. ఒక డిస్టర్బింగ్ పాయింట్ చుట్టూ మూవీ స్టోరీ ఉంటుంది అండ్ లాస్ట్లో తెలిసే ట్విస్ట్ అందరి మైండ్స్ని బ్లాక్ చేస్తుంది. ఆ ట్విస్ట్ కొంతమందికి ఇబ్బందిగా కూడా అనిపించవచ్చు. ఈ మూవీని మీరు నెట్ఫ్లిక్స్లో చూసేయచ్చు. నంబర్ 19 పాచువం అద్భుత విలక్కం. టాలెంటెడ్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ యాక్ట్ చేసిన ఈ మూవీలో కథగా చెప్పడానికి పెద్దగా ఏమీ లేకపోయినా ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీల్ అయితే ఇస్తుంది. ఒక సింపుల్ స్లైస్ ఆఫ్ లైఫ్ లాంటి సినిమా ఇది అండ్ ఎప్పట్లాగే ఫహద్ ఫాసిల్ తన యాక్టింగ్తో మనల్ని కంప్లీట్గా సినిమాలో ఇన్వాల్వ్ చేసేస్తాడు. ఈ మూవీని మీరు నెట్ఫ్లిక్స్లో వాచ్ చేసేయచ్చు. నంబర్ 20 ఆర్డిఎక్స్. మలయాళం మూవీస్ అంటేనే స్లో పేస్డ్గా సింపుల్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలే ఎక్కువగా గుర్తొస్తాయి. అయితే మలయాళం మూవీస్లో కూడా కొన్ని మంచి కమర్షియల్ మూవీస్ ఉన్నాయి. ఈ 2023లో వచ్చిన ఈ ఆర్డిఎక్స్ రీసెంట్గా వచ్చిన బెస్ట్ కమర్షియల్ మూవీస్లో ఒకటి. ఈ సినిమాని మన తెలుగు హీరోస్తో తీసుంటే ఎవరు సెట్ అయ్యే వాళ్ళో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అండ్ సినిమా చూడకపోతే వెంటనే నెట్ఫ్లిక్స్లో తెలుగులో చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.